ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ఇసుక రీచ్ల విషయంలో అందరూ ఒకే మాట మీద ఉంటారు. ఎందుకంటే ఇసుక రీచ్లు అనేవి వీళ్ళకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెవెన్యూ సోర్సులు లోకల్గా ఉండేటువంటి ఎమ్మెల్యేలకి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఉంటే 23 చోట్ల ఇసుక రీచ్లు ఉన్నాయి. అంటే చూడండి, కేవలం 3 జిల్లాలకి మాత్రమే లేవు, మిగతా 23 చోట్ల కూడా అక్రమ దందాలు చేసుకోవడానికి ఏ పార్టీ నాయకుడికైనా ఫుల్గా ఉపయోగపడేవి ఇసుక రీచ్లు మాత్రమే. ఏ పార్టీకైనా సరే 2014 to 19 తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి చంద్రబాబు ప్రభుత్వం మీద ఇసుక రీచ్ల దందాల్లో. 19 to 24 కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అంతే తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎవరు కూడా ఎక్కడ కూడా ప్రూవ్ చేస్తున్నటువంటి సందర్భాలు ఏ రోజు జరగవు కూడా. మళ్ళీ ఇక్కడి నుంచి కూడా టీడీపీ వాళ్ళు చేసేటువంటి దందాలు కూడా అట్లాగే ఉంటాయి. సో అది ఎంతవరకు మనం బయట పెట్టగలుగుతాం, దానికి వాళ్ళు ఏమైనా ఆన్సర్ ఇస్తారనేది చూసుకోవాలి. అయితే ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణకి ద్వివేదికి ఈ ఇసుక రీచ్లకు సంబంధం ఏంటనేది, మైనింగ్ శాఖకి ఒక ముఖ్యమైనటువంటి అధికారి పొజిషన్లో ద్వివేది ఉన్నారు గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. అయితే మైనింగ్ కిందకే వస్తుంది ఇసుక అనేది. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మైనింగ్ అంటే బొగ్గు అవి అనుకుంటాం. దాంతోపాటు ఇసుకను కూడా లోపల నుంచి ఇట్లా భూమిలోంచి తీస్తారు కాబట్టి, భూమి లోపల ఉన్న ఇసుకను తవ్వుతారు కాబట్టి మైనింగ్ కింద శాఖ కిందకి వస్తుంది. సో అయితే ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏమంటుందంటే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇసుక అంటే ఎక్కడ ఉంటుంది, రివర్ బేస్ కదా. సో ఈ నది లేదా ఈ సరస్సుల చుట్టుపక్కల ఉన్నటువంటి ఇసుకని తీయకూడదు, దానివల్ల ప్రకృతి విపరీతాలు జరుగుతాయి. ఎందువల్ల మనకి ఫ్లడ్స్ వస్తాయి, ఆ ఇసుకని అట్లా తీసేయడం వల్ల నదులన్నీ కూడా కొట్టుకుని ఊళ్ళలోకి వచ్చేసి ఊళ్ళకు మునిగిపోయి జనాలు చచ్చిపోతూ ఉంటారు. అది వేరే టాపిక్. సో అది జరగకూడదు అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏమంటుందంటే, ఇది జరగకుండా ఆపాలి అంటుంది. గత ప్రభుత్వంలో కథ ఏంటంటే, సరే 14-19 పక్కన పెడితే 19-24 కథ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎవరైతే వాలంటీర్లను పెట్టారో, ఎవరికైతే పెన్షన్లు ఇస్తున్నారో, ఎవరికైతే ఉచిత పథకాలు ఇస్తున్నారో అవి మాత్రమే తనను గెలిపిస్తాయని గట్టిగా నమ్మారు. ఉద్యోగం కాదు, పరిశ్రమలు కాదు, అభివృద్ధి కాదు, రోడ్లు కాదు, ఇవేమీ కాదు, నేను డబ్బులు ఇస్తున్నా నాకు ఓటేస్తారు అని గట్టిగా ఒక బ్లైండ్ అజంప్షన్తో ఆయన రంగంలో దిగారు. జస్ట్ బీయింగ్ ఏ ప్రొవైడర్ అని దిగారు. అయితే మరి ఇట్లా దిగినప్పుడు అందులో అవినీతి చేస్తే ఎట్లా? అసలే వాళ్ళు ఓటేసేదే డబ్బులు తీసుకున్నాను ఫిక్స్ అయిపోయారు కదా మెంటల్గా. సో ఫిక్స్ అయిపోయినప్పుడు అందులో మళ్ళీ అవినీతి చేస్తే ఎట్లా? ఏ వాలంటీర్లో డబ్బులు నొక్కేస్తే, లేకపోతే ప్రభుత్వమే డబ్బులు నొక్కేస్తే, లేకపోతే ఎమ్మెల్యేలు డబ్బులు నొక్కేస్తే ఎట్లా? అది చాలా నిజాయితీగా సిన్సియర్గా అవినీతి లేకుండా చేయాలి. మరి మిగతా ఎక్కడ నొక్కాలి? డబ్బులు నొక్కకుండా ఏ పార్టీ ఉంటుంది? ఎలక్షన్లో మళ్ళీ జనాలకు పంచాలి, మందు పోయించాలి, జనాలను వెధవలను చేయాలి, ఓట్లు అడుక్కోవాలి, దానికి సపరేట్గా లంచం ఇవ్వాలి, ఇదంతా కథ ఉంటుంది కదా. వీళ్ళు ఆస్తులు సంపాదించుకోవాలి. రానున్న ఇదివరకు 7 తరాలకు సంపాదించేవారు, ఇప్పుడు అట్లా కదా 17 తరాలకు సంపాదించుకున్నారు పాపం ఆ పేదోళ్ళు కదా. సో మరి 17 తరాలకు ఎట్లా సంపాదించుకోవాలి ఇందులో అవినీతి చేయకుండా? అందుకని ఇసుక కానీ మద్యంలో కానీ అవినీతి చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వస్తే అన్నీ బయటకు వస్తాయి. సో అయితే ఈ అవినీతి చేయటం కోసం రకరకాల వేషాలు వేశారు. ఎన్నో కంపెనీలకి దారదత్వం అన్నారు, ఫ్రీ ఇసుక అన్నారు, కబుర్లు చెప్పారు. అయితే జనం సొమ్ముని ఆ కంపెనీలకు ఇచ్చేశారు. పైకి ఫ్రీ అంటున్నా కానీ అది మళ్ళీ మన ట్యాక్స్ సొమ్మే ఇచ్చిపెట్టారు అక్కడ, ఇది తవ్వడానికి కానీ ఇసుకని పంపిణీ చేయడానికి కానీ. అయితే ఈ ప్రోగ్రాంలో సరే డబ్బులు అవినీతి పక్కన పెడితే అసలు కాదేంటి, ఇందాక చెప్పినట్టు పర్యావరణం దెబ్బతింటుంది. ఈ ఎన్జిటి ఊరుకోవాలి. ఎన్జిటికి మీరు చాలామంది కేసులు వేశారు, టీడీపీ వాళ్ళు కావచ్చు, గతంలో వైసీపీ వాళ్ళు వేశారు. టీడీపీ టైంలో పాపం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళకి గుర్తొచ్చేస్తుంది పర్యావరణం, వైసీపీ వాళ్ళ అధికారంలో టీడీపీ వాళ్ళకి జనసేనలకు గుర్తొచ్చేస్తుంది పర్యావరణం, అమ్మో దారుణంగా నాశనం అయిపోతుందని. సో అట్లా వేశారు కేసులు. వేసినప్పుడు ఎన్జిటి ఏమందంటే, మొత్తం కలెక్టర్లు ఎవరైతే ఆయా 23 జిల్లాల కలెక్టర్ ఉంటారో, 3 జిల్లాలు పక్కన పెడితే అక్కడ ఇసుక రీచ్లు రేవు కదా, వీళ్ళందరూ రిపోర్ట్ ఇవ్వండి నాకు అనేసి చెప్పింది. అప్పుడు ఏం చేశారు, ఈ ద్వివేది మీద ఆ టైంలో ఆరోపణలు ఏంటంటే, ఏబిఎన్ రాధాకృష్ణ గురించి ఎందుకు వచ్చిందంటే, గత 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి ద్వివేది మీద తీవ్రమైనటువంటి టార్గెట్ చేస్తున్నారు ఏబిఎన్ రాధాకృష్ణ తన ఛానల్లో. ద్వివేది అనేక రకాల అక్రమాలు చేశారని, ఆయన్ని జైలుకి పంపించేదాకా నేను నిద్రపోననే లెవెల్లో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ నడుస్తుంది. అయితే ఏబిఎన్ రాధాకృష్ణ యొక్క వెర్షన్ ఏంటంటే, ఈ కలెక్టర్లు 23 మంది కలెక్టర్లు కూడా ఏమి రిపోర్ట్ ఇచ్చినా ఆ రిపోర్ట్ తన వరకే తెచ్చుకుని, ద్వివేది వరకే తెచ్చుకుని సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి ఎన్జిటి తరఫున రిపోర్ట్లు ఇవ్వాలి. ఎల్జిటికి ఇవ్వాలి, సుప్రీంకోర్టుకి ఇవ్వాలి, హైకోర్టు 3 చోట్ల ఉంది కేసు. సో ఈ 3 చోట్ల కూడా 3 సార్లు అంటే 9 సార్లు కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్లో ద్వివేది చెప్పిందే రిపోర్టుగా వెళ్ళింది. ఏమని? ఎటువంటి అక్రమాలు జరగట్లేదు,
పర్యావరణం చాలా బంగారంలాగా ఉంది. పుష్కలంగా మాకు నీరు ఉంది, ఫ్లడ్స్ రావట్లేదు, ఇసుక అనేది మేము ఎక్కడ ఎత్తేలేదు, ఇసుక దందాలు ఏమీ నడవట్లేదు. కొన్ని చోట్ల ఇసుక తీసుకుంటున్నాం ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం అనేసి ప్రతి కలెక్టర్ కూడా ఒక ఫార్మాటీని పంపించారనేది ఆరోపణ. ఒక ప్రఫార్మా అంటాం కదా, ఒక ప్రఫార్మాని ద్వివేది ఈ కలెక్టర్లందరికీ పంపించి ఈ ప్రఫార్మాని నింపేసి, అంటే వాళ్ళ కలెక్టర్ పేరు, జిల్లా పేరు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా సర్వే చేశారు, సర్వేలో ఏం లేదని ఆల్రెడీ ప్రింట్ అయి ఉంటుంది అనమాట ప్రొఫార్మాలో, ఏం లేదని పంపించేయడం, సుప్రీంకి పంపించడం ఒక కాపీ, హైకోర్టుకు కాపీ, ఎన్జిటికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు కాపీ. ఇట్లా చేశారు ద్వివేది అనేది ఏబిఎన్ రాధాకృష్ణ గట్టిగా పట్టుకున్నటువంటి అంశం. అందులో ద్వివేదిని పట్టుకోవాలి, విత్ ప్రూఫ్స్ అరెస్ట్ చేయాలి అని ఏబిఎన్ రాధాకృష్ణ వరుస కథనాలు. ఎందువల్ల గతంలో ఫిబ్రవరి 2024 కావచ్చు, అంతకుముందు సెప్టెంబర్ 2023 కావచ్చు, అంతకుముందు 21 డిసెంబర్లో కూడా వరుస పెట్టి మేము కథనాలు ఇచ్చాము, కానీ ప్రభుత్వం పట్టించుకోవాలి కదా, ఈ ప్రభుత్వం అయినా పట్టించుకోవాలి, ద్వివేది లాంటి అధికారులు కనుక అరెస్ట్ చేస్తే వేరే వాళ్ళకి బుద్ధి వస్తుంది అనేది ఏబిఎన్ రాధాకృష్ణ యొక్క ఒక రకమైనటువంటి ఇదిగా కనిపిస్తుంది. అయితే నా క్వశ్చన్ ఏంటంటే 2014 నుంచి 2019 వరకు ఏబిఎన్ రాధాకృష్ణ ఇట్లా ఎందుకు చేయాల? ఇన్ని ఉన్నాయి ఇసుక దందాల గురించి అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణలు కానీ అది కానీ, దాని మీద నేను ఎందుకు అంత పోరాటం చేయాలి? జగన్ ఉన్నప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు చేస్తాను, నేను సపోర్ట్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి టైంలోనే చేశారు అని నేను తక్కువ చేయట్లా, అది కూడా చేయాలి. దాంతోపాటు 14-19 ఎందుకు మాట్లాడాలా, 24-29 మాట్లాడతారా లేదా? ఇది ఏబిఎన్ రాధాకృష్ణ ముందున్నటువంటి ప్రశ్న. అట్లాగే ద్వివేది ముందున్న ప్రశ్న ఏంటంటే, ఈయన మీద వచ్చిన ఆరోపణలు నిజమా కాదా అని ఒక ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ద్వివేది గారికి ఉంటుంది. సో మీకేమనిపిస్తుంది ఈ విషయంలో కామెంట్ చేయండి. ఒక్కసారి మన ఛానల్ షార్ట్స్ చూడండి, రకరకాల బ్రేకింగ్ న్యూస్లు, ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇమ్మీడియట్గా నేను విత్ ఇన్ మినిట్స్ కవర్ చేస్తాను. సో మిస్ అవ్వద్దు, ఒక్కసారి మన ఛానల్ షార్ట్స్ చూడండి.